కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ దేహంతో దేవుణ్ణి మహింపరచండి. అంటే మీ దేహంతో ఎలా మహింపరచాలి అంటే మంచి పనులు చేస్తూ నీ చేతుల ద్వారా దేవుణ్ణి మహింపరచాలి. మంచి మార్గంలో నడుస్తూ నీ పాదాల ద్వారా దేవుణ్ణి మహింపరచాలి. నీ కనుచూపు మంచి చూపు చూస్తూ దేవుణ్ణి మహింపరచాలి. నీ కళ్ళు, నీ మాటలు, నీ చెవులు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా, నీ మాటలు పరిశుద్ధంగా ఉంటే నీ దేహం ద్వారా దేవునికి మహిమ. నువ్వు ఎప్పుడైతే మంచి మాటలకు చెవునిస్తావో నీ చెవుల ద్వారా దేవునికి మహిమ. నీ బాడీ మొత్తం, శరీరం మొత్తం ఎప్పుడైతే దేవుని మాట ప్రకారం లోబడి జీవిస్తుందో అప్పుడు దేవునికి మహిమ. అందుకే దేవుడు ఏమంటాడంటే నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచు. ఇది మీ దేహము కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ సొత్తు మీరు కాదు, దేవుని సొత్తు మీరు. ఎవరి సొత్తు మీరు? దేవుని సొత్తు మీరు. కనుక మీరు ఈ దేహము దేవుని వలన అనుగ్రహింపబడింది కనుక మీరు జాగ్రత్త చేసుకోండి, పరిశుద్ధంగా జీవించండి అని దేవుని వాక్యం ఈ దినమందు సెలవిస్తూ ఉంది. పిల్లరా, మీరు జాగ్రత్త కలిగి ఉండాలని నేను కోరుకొనుచు ఈ మాటలన్నీ కూడా మీ హృదయాల్లో ఫలింపు చేయాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఇంతటితో ముగిస్తూ యేసుక్రీస్తు నామములో ముగిస్తున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక మనందరం కూడా వస్త్రధారణ విషయంలో కొంచెం జాగ్రత్త కలిగి, అలాగే మన దేహము దేవుని వల్ల కలిగిందని జాగ్రత్త కలిగి, దేవుని నామానికి మహిమ తెచ్చేవారిగా, మన దేహంతో దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఈ లోకంలో మనము ఈ మూర్ఖతరం వారికి వేరే జీవించాలి. ఆమేన్.